ఆ తరువాత తదుపరిగా మనం ఈ రాజ్యాంగ సవరణ చట్టాల్లో భాగంగా మనం మాట్లాడుకోవాల్సింది 15వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. 15థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో దీన్నెప్పుడు చేశామంటే 1963లో చేశాం. 15వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని. మరి ఈ 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసినటువంటి మార్పులేమిటంటే బేసిక్‌గా న్యాయస్థానాలకి మనము రిట్లు జారీ చేసేటటువంటి అధికారాన్ని ఇచ్చామండి. సుప్రీం కోర్ట్‌కి ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2 ప్రకారం రిట్లను జారీ చేసే అధికారం ఉంది. అలాగే 226వ అధికరణ ప్రకారము రాష్ట్ర హైకోర్టులకు కూడా రిట్లను జారీ చేసే అధికారం అనేది ఉంది. ఈ రిట్లు అంటే ఏమిటంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏమిటి? ఈ భారత రాజ్యాంగం ద్వారా భారత పౌరులుగా మనకి కల్పించబడినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాథమిక హక్కుల సంరక్షణ కావచ్చు, ఆ ప్రాథమిక హక్కులు సరిగ్గా అమలు కాకపోతే వాటిని సరిగ్గా అమలు చేయండి అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఓవరాల్ హక్కుల యొక్క సంరక్షణ బాధ్యత అనేది న్యాయస్థానాలకు అప్పజెప్పడం అనేది జరిగింది. అందుకే మన యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగాయని భావించినా, మన ప్రాథమిక హక్కులు సరిగ్గా అమలు కాలేదని భావించినా, మనం నేరుగా సుప్రీం కోర్ట్, హైకోర్టులకి వెళ్ళవచ్చును. ఎందుకంటే భారత రాజ్యాంగమే ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను న్యాయస్థానాలకు అప్పజెప్పింది కాబట్టి. సో, అందుకోసమే మన ప్రాథమిక హక్కులకి భంగం కలగలేదని మనం భావించినప్పుడు మనం కోర్టు మెట్లెక్కితే, కోర్టులనేవి ఆ సంబంధిత ప్రభుత్వానికి గాని, ప్రభుత్వ అధికారికి గాని, అధికారయుత సంస్థకు గాని రిట్లను జారీ చేస్తుంది. రిట్లు ఈజ్ నథింగ్ బట్ ఆజ్ఞలను జారీ చేస్తుంది. సో, అలా ఆజ్ఞలను జారీ చేయడం ద్వారా వాళ్ళ యొక్క యథాస్థితిని అంటే మీరు ఈ ప్రాథమిక హక్కులకి భంగం కలిగేలా చేస్తున్నారు. సో, కాబట్టి మీ పరిపాలన సక్రమంగా ఉండాలని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటిది, ఒక ఆజ్ఞ లాంటిది వాళ్ళకివ్వడం అనేది జరుగుతుంది. సో, ఇలా 32 సబ్ క్లాస్ 2 ప్రకారం సుప్రీం కోర్టు రిట్లను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. రిట్లను ఎవరికి జారీ చేస్తారంటే ప్రభుత్వ అధికారికి గాని, అధికారయుత సంస్థకి గాని, ప్రభుత్వానికి గాని జారీ చేస్తారు. అర్థమవుతుందా లేదండి? ప్రభుత్వ అధికారి సక్రమంగా పనిచేయకపోయినా, ప్రభుత్వం యొక్క సంస్థ సరిగ్గా పనిచేయకపోయినా, ప్రభుత్వమే సక్రమంగా పనిచేయకపోయినా, మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగేలా వీళ్ళ ముగ్గురిలో ఎవరు వ్యవహరించినా సరే, వాళ్ళకి మనం న్యాయస్థానాలను ఆశ్రయిస్తే న్యాయస్థానాలనేవి వాళ్ళకి రిట్లను జారీ చేస్తాయి. 32 సబ్ క్లాస్ 2 ప్రకారం సుప్రీం కోర్ట్ జారీ చేస్తుంది. 226 ప్రకారం హైకోర్టు జారీ చేస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పే అంశం ఏమిటంటే, ఈ 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసినటువంటి మార్పు ఏమిటంటే 1963లో సుప్రీం కోర్ట్‌కి రిట్ల పవర్ ఉంది. హైకోర్ట్‌కి రిట్ల పవర్ ఉంది. 32 సబ్ క్లాస్ 2 ప్రకారం సుప్రీం కోర్ట్‌కి, 226 ప్రకారం హైకోర్ట్‌కి. అయితే 15వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏం చేశారంటే, సుప్రీం కోర్ట్ రిట్లతో పోల్చుకుంటే హైకోర్ట్ యొక్క రిట్ల పరిధి ఎక్కువ. అర్థమవుతుందా లేదండి? ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్ట్‌కి కల్పించబడినటువంటి రెట్ల అధికారంతో పోల్చుకుంటే, హైకోర్టు యొక్క రెట్ల అధికారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఈ 15వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పు తీసుకొచ్చారండి. సో, కాబట్టి 15వ రాజ్యాంగ సవరణ ప్రధానంగా దేని గురించి తెలియజేస్తుందంటే, హైకోర్టు యొక్క రెట్ల పరిధిని విస్తృతపరచడం అనేది జరిగింది. సో, రాష్ట్ర హైకోర్టుల యొక్క రెట్ల పరిధిని విస్తృతపరిచింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 15వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో, బేసిక్‌గా సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని 5 రెట్లను మనకి జారీ చేస్తా ఉంటాయి. 5 రకాల రెట్లని. ఏమిటి? హెబియస్ కార్పస్ అంటాం, మాండమస్ అంటాం, ప్రొహిబిషన్ అంటాం, సెర్షియరీ అంటాం, కోవారంట్ అంటాం. ఇలా 5 రకాల రిట్లను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో అత్యంత పురాతనమైనటువంటి ప్రాచీన రిట్ ఏమిటి అంటే హెబియస్ కార్పస్. టు హ్యావ్ ద బాడీ బందీ ప్రత్యక్ష అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీటన్నిటిని కూడా మనం సుప్రీం కోర్ట్ చెప్పేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆర్టికల్ 32లో భాగంగా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీం కోర్ట్ రెట్లతో పోల్చుకుంటే హైకోర్టు యొక్క రెట్ల పరిధిని విస్తృతపరిచినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటంటే 15వ రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేవలం హైకోర్టు యొక్క రెట్ల పరిధిని మాత్రమే విస్తరించారంటే కాదండి. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం అనేది జరిగిందండి. ఎంత నుంచి ఎంతకు పెంచారు? ఇంతకుముందు 60 సంవత్సరాలు ఉండేది. దాన్ని 62 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. సో, 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు అంటే 65 ఇయర్స్ అండి. 65 సంవత్సరాలు. సో, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సుకి డిఫరెన్స్ ఉంటుంది. అది 65 సంవత్సరాలకు వాళ్ళు రిటైర్ అయితే 62 సంవత్సరాలకి హైకోర్టు న్యాయమూర్తులుగా వీళ్ళు రిటైర్ అవుతారు. సో, 60 నుంచి 62కి పెంచింది ఏ రాజ్యాంగ సవరణ అంటే 15థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. వీటితో పాటుగా హైకోర్టు న్యాయమూర్తుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేస్తూ ఉంటారు. ఇలా బదిలీ చేసేటప్పుడు వాళ్ళకి పరిహార భత్యం అనేది ఇస్తారండి. కాంపెన్సేషన్ ఫీ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తులు అనేవారు ఎప్పుడు ఎక్కడుంటారో చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు సీజేఐ జస్టిస్ జీరస్ సింగ్ ఠాకూర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆయన ఎక్కడెక్కడో బంద్ చేశాడు. ఆయనది ఒరిజినల్ రాష్ట్రం ఎక్కడెక్కడో
ఉత్తర భారతదేశంలో చివరన ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఆయన స్వస్థలం. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. సో, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎవరిని ఎక్కడ పడేస్తారో తెలీదు. కొంతమందిని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో పడేస్తారు. ఒకరు నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి సౌత్ ఇండియా చివరన పడేస్తారు. సౌత్ ఇండియాలోకి సంబంధించిన వ్యక్తిని నార్త్ ఇండియాలో పడేస్తారు. అర్థమవుతుంది కదండీ! సో, ఇలా భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక రాష్ట్రానికి బదిలీ అవుతుంటారు కాబట్టి, అలా బదిలీ అయ్యేటప్పుడు వాళ్ళకి పరిహార భత్యం అనేది ఇస్తారు. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి వర్క్ చేస్తున్నావు కాబట్టి, నీకు కాంపెన్సేషన్‌గా ఎక్స్‌ట్రా ఫీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. అయితే ఆ కాంపెన్సేషన్ ఫీ, ఆ పరిహార భత్యం ఇచ్చేటటువంటి అంశం హైకోర్టు బదిలీ న్యాయమూర్తులకి పరిహార భత్యం ఇచ్చేటువంటి అంశాన్ని కూడా ఈ 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే మార్చారండి. అలాగే ఎవరైతే రిటైర్డ్ అవుతారో 62 సంవత్సరాల తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు రిటైర్ అయిపోతారు కదా! ఆ రిటైర్ అయిన న్యాయమూర్తులు తదుపరిగా హైకోర్టుకి ఎవరైనా న్యాయమూర్తులు నియమించాలంటే ఆ నియమించే కమిటీలో వీళ్ళు కూడా సభ్యులుగా ఉండవచ్చునండి. ఆ యొక్క సవరణ కూడా ఈ 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేర్చారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఎవరైతే హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేస్తారో వాళ్ళు సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తులుగా కూడా వ్యవహరించవచ్చునండి. సో, ఈ మార్పులన్నీ గూడా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశామంటే 15వ రాజ్యాంగ సవరణ చట్టం ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎంతండి 1963 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 1963 అర్థమైంది లేదండి? సో, 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి మార్పు ఏమిటంటే ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి. ఫస్ట్‌దొచ్చేసి సుప్రీంకోర్టు రెట్లతో పోల్చుకుంటే హైకోర్టు యొక్క రెట్ల పరిధిని విస్తృతపరిచారు. రెండవ పాయింట్ వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తుల్ని సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చనే మార్పు చేశారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు వేరే రాష్ట్రాలకి బదిలీ అయ్యేటప్పుడు వాళ్ళకి పరిహార భత్యం అనేది ఇవ్వడం ప్రారంభించారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి పదవీ విరమణ అయిన వ్యక్తులు అదే హైకోర్టుకి ఎవరైనా కొత్త న్యాయమూర్తులు నియమించాలంటే ఆ నియమించే కమిటీలో వీళ్ళకి కూడా అవకాశం కల్పించేటటువంటి సవరణ కూడా ఈ 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.